రైళ్ల పోయే పబ్లిక్ గీ ముచ్చట మీకేనుల్లా. ఎక్కువ తక్కువ ముల్లెలు మూటలు కట్టుకొని ఇష్టం వచ్చినట్టు రైళ్ల పోతామంటే గిప్పటికెంచి నడవదాట. ప్యాసింజర్లు తీసుకుపోయే లగేజ్ల మీద కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చిండ్రు రైల్వే శాఖ ఆఫీసర్లు. గాలి మోటార్ల డిపోల కాడ గదా ఎక్కువ లగేజీకి ఛార్జీలు తీసుకున్నట్టే రైల్వే స్టేషన్లల్లో కూడా ఛార్జీలు వసూలు చేయబోతున్నారట ఆఫీసర్లు. ఇక ఫస్ట్ క్లాస్ ఏసీలనైతే 70 కిలోలు, సెకండ్ క్లాస్ ఏసీలనైతే 50 కిలోలు, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపరు, జనరల్ క్లాస్లో పోయే ప్యాసింజర్లు అయితే 40 కిలోల లగేజీని మాత్రమే తీసుకుపోవాలన్నట. అంతకంటే ఎక్కువ లగేజీని తీసుకుపోయినట్లయితే తప్పకుండా ఛార్జీలు కట్టాల్సిందేనట. ఒకవేళ ఛార్జీలు కట్టకుండా లగేజీ ఎక్కువ తీసుకుపోయినట్లయితే టికెట్ ధర మీద 6 రెట్లు ఫైన్లు ఎత్తారట ఆఫీసర్లు. మొత్తానికి రైళ్ల పోయే ప్యాసింజర్లకు లగేజీ పేరు మీద పెద్ద షాక్ ఇచ్చిండ్రు కదా ఆఫీసర్లు. ఇన్నరు కదా పబ్లిక్, జర ఊళ్ళో పోయేటప్పుడు లగేజీని చూసుకొని తీసుకుపోన్రి. పాత లెక్కల ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతామంటే ఛార్జీల మీద ఛార్జీలు ఎత్తారట. జర పైలం మరి.